ఈ వీడియో చూసి చాలా మంది చాలా నేర్చుకోవాలి, చాలా నేర్చుకుంటారు కూడా. ఈ ఫోటోలు కనిపిస్తున్నా ఆవిడని చూడండి. ఆవిడ చూడడానికి ఒక పిచ్చి దానిలా ఉంది కదా, కానీ ఆవిడ పిచ్చి ఆవిడ కాదు. ఆవిడ ఒక స్కూల్లో హెడ్ మాస్టర్. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒకరోజు ఆ స్కూల్లో చదివిన ఒక స్టూడెంట్ రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కుదామని వెళ్తే అక్కడ ఒక ఆవిడ భిక్షాటన అడుక్కుంటూ కనపడ్డారు. అలా చూస్తే సేమ్ మా టీచర్లా ఉందని చెప్పేసి ఆ స్టూడెంట్ ఆవిడ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆమె నిజంగానే వాళ్ళ టీచర్. ఇదేంటి టీచర్ మీరు ఇలా అయిపోయారు, ఇలా అడుక్కుంటున్నారు అని అడిగితే అప్పుడు ఆ టీచర్ చెప్పింది, నేను రిటైర్ అయిపోయిన తర్వాత నా పిల్లలు నన్ను ఇంట్లోంచి పంపించేశారు, ఇంకా ఎలా బ్రతకాలో తెలియలేదు, అన్నం ఆకలి అవుతుంటే ఎలా ఆకలి తీర్చుకోవాలో తెలియక ఇలా అడుక్కుంటూ బ్రతుకుతున్నాను అని చెప్పేసి. ఆ మాటలు వినగానే ఆ స్టూడెంట్ కంటి నుండి కన్నీరు ఆగలేదు. వెంటనే ఆ టీచర్ని తన ఇంటికి తీసుకెళ్లి స్నానం చేపించి బట్టలు వేసి తినడానికి ఫుడ్ పెట్టి ఇంకా తనతో పాటు చదివిన ప్రతి స్టూడెంట్ కి కాల్ చేసి తన టీచర్ పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి అందరికి చెప్పి వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆవిడ ఉండడానికి ఒక ఇల్లు, తను ఎన్ని రోజులు బతుకుతుందో అన్ని రోజులు తనకు తినడానికి తిండి బట్టలు ప్రతి ఒక్కటి అరేంజ్ చేసి వీడు బతకడానికి ఒక చోటుని కల్పించారు ఆ స్టూడెంట్స్. వా సూపర్ కదా. ఇక్కడ ఏంటంటే కడుపు పేగు తెంచుకొని పుట్టిన పిల్లలు ఆ తల్లిని వదిలేశారు, కానీ ఆవిడ దగ్గర చదువు నేర్చుకున్న పిల్లలు ఆవిడిని ఆదుకున్నారు. మరి ఈ టీచర్ కి ఈ స్టూడెంట్స్ కి మన కామెంట్స్ బాక్స్ లో ఎన్ని హార్ట్స్ పెట్టినా తక్కువే అనుకుంటా. ఇది చూసిన తర్వాత వేరే అమ్మకి అలాంటి పరిస్థితి రాకూడదు. సో ప్లీజ్ వీలైనంత వరకు ఈ వీడియో షేర్ చేసి కామెంట్ బాక్స్ లో లవ్ హార్ట్స్ పెడదామా.